అయితే ఆయన ఏది కూడా ఆయనకి చెప్పబడకుండా కూడా ఏది కూడా జరగలేదండి. అన్ని కూడా ప్రవచనాల ప్రకారంగానే జరిగాయి. చూడండి యెషయా 53:9. యెషయా 53:9. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమించాను. అది ఎక్కడ యెషయా ప్రవక్త గారు కొన్ని వందల సంవత్సరాల క్రితమే రాయబడింది అక్కడ యెషయా ఆ ప్రవక్త ద్వారా. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమించెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయం ఏమీ చేయలేదు. అతని నోట ఏ కపటమును లేదు. యెషయా 53లో అది ప్రవచించారు ముందుగానే. దేవాది దేవుడు బయలుపరిచారు. అతడు మరణమైనప్పుడు యెషయా 53:9. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమించెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయం ఏమీ చేయలేదు. అతని నోట ఏ కపటమును లేదు అని ముందుగానే తెలియచేయబడింది. అలాగే అపోస్తుల కార్యాలు 15:3-4లో నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని. అపోస్తుల కార్యాలు 15:3-4 నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని. అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. చూసారండి, మన దేవాది దేవుని గురించి లేఖనాల ద్వారానే ఆయన వస్తున్నారని తెలియచేయబడింది. ఆ లేఖనాల ప్రకారంగా మృతి పొందారు, సమాధి చేయబడ్డారు, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడ్డారు. చూడండి, మళ్ళా కీర్తనకారుడు ఏం రాస్తున్నారో ఆ కీర్తన గ్రంథం 88:3-4 హెజ్రాహీయుడైన హేమాను రచించిన దైవ దృష్టితో దైవ ధ్యానంతో అభిషేకంతో ఈ మాటలు అన్నారు ఆయన. అది కీర్తన 88:3-4లో ఆయన అభిషేకంతో, ఆయన పేరు ఏంటంటే హేమాను. హెజ్రాహీయుడు అదే జాతిలో ఉన్న హేమానీయుడు అనే ఆయన ఆ దివ్య దృష్టి ద్వారా లేదా ఆత్మాభిషేకం ద్వారా ఏమి రాశారు ఇక్కడ? కీర్తనలు 88:3-4 నేను ఆపదలతో నిండి ఉన్నాను, నా ప్రాణము పాతాళమునకు సమీపించి ఉన్నది. సమాధిలోనికి దిగువారిలో నేను ఒకనిగా ఎంచబడి తిని, నేను త్రాణలేని వాని వలె అయితిని. చూస్తారండి, అలాగ ముందుగానే తన భక్తుల ద్వారా ప్రవక్తుల ద్వారా ముందుగా మనకు తెలియచేయబడింది. అయితే ఈయన దేవాది దేవుడు ఆ కుమారుడు శిలువ మీద ఏమని మొరపెడుతున్నాడు ఆయన? దేవా దేవా నన్నేల. చూడండి, మత్తయి సువార్త 27:46 శిలువ మీద ఆయన మానవుడిలాగా, మనం ఎలాగా చూడండి, మోషే గారు మిరియాముకి కుష్టి వచ్చినప్పుడు ఏమని మొరపెడుతున్నాడు? దేవా దేవా ఈమెను కరుణించు అని. రిఫరెన్స్ నేను మళ్ళీ చదువుతాను. అలాగా ఆయన దేవా దేవా నన్నేల చెయ్యి విడిచితివి అని ఆ సిలువలో ఆయన, సిలువలు మన అరచేతుల్లో కాదండి, ఇక్కడ 2 కాళ్ళు కలిపి అలా 3 వేకులతో ఆ సిలువ మీద ఆయన వేలాడతీయబడ్డారు. అలా శరీరం అంతా వేలాడదీశారండి. ఆ శ్రమలో తట్టుకోలేని స్థితిలో ఏమంటున్నారు? దేవా దేవా నన్నేల చెయ్యి విడిచితివి. చూడండి, ఏలి ఏలి ఆయన చెప్తారు. మత్తయి సువార్త 27:46 ఎవరన్నా తీస్తే చదవండి. ఆయన ఏమంటున్నారు? ఇంచుమించు 27:46 ఇంచుమించు
3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేకలిస్తాను. బిగ్గరగా, ఎంత బిగ్గరగా అంటే అక్కడున్న జనసమూహం అంతటికి వినబడాలన్నమాట. ఇక్కడ కాదు, అంత బిగ్గరగా అందరూ వినాలి వినాలి అని అందరికి తెలియాలని ఆయన బిగ్గరగా కేక వేశారు. ఏలి ఏలి లామా సబక్తాని. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని. అంటే అక్కడ అది అసలు నేను అనుకునేదాన్ని, ఏలి ఏలి లామా అని ఎందుకు రాశారు, మళ్ళీ దాని అర్థం అక్కడ రాశారు అంటే, ఆ దినాలలో యేసు ప్రభు వారు ఉన్న కాలంలో అరమేయ అరమేయ అనే భాష అండి. ఇప్పుడు మనం తమిళం, కేరళలో మలయాళం, ఏంటిది చెన్నైలో తమిళం, మన ఆంధ్రాలో తెలుగు, అలాగే మహారాష్ట్రలో హిందీ భాషలు కదా. అలాగే ఆ యొక్క పాలస్తీనాలో అప్పుడు యూదులు మాట్లాడే భాష అరమేయ. ఆ అరమేయ భాషలో అక్కడ అది వాడుక భాష అన్నమాట వాళ్ళకి. ఆ వాడుక భాష కాబట్టి ఆ పాలస్తీనాలో ఆయన ఆ అరమేయ భాషలో మాట్లాడారండి. ఏమని? ఏలి ఏలి లామా సబక్తాని. ఇంకొక విషయం గుర్తు వస్తుంది ఇక్కడ. చూడండి, ఒక పాప చనిపోయినప్పుడు అక్కడ ఆ ఏమని, అక్కడ కూడా అరమేయ భాషలోనే ఆయన అంటారు, తలితాకుమి అంటే చిన్నదానాలు ఇమ్మని అర్థమాట. అది కూడా అరమేయ భాషే, తలితాకుమి. ఈ చిన్నది ఎదురుస్తున్నదే గాని మీరు పక్కకు తప్పుకోండి అని వెళ్ళి తలితాకుమి అని అన్నారు. అది కూడా అరమేయ భాషనండి. అది నిఘంటువులో నేను చూశాను అనమాట. అది బైబిల్ నిఘంటువులో నేను ఆ భాష ఏంటని అబ్జర్వ్ చేసి అది చూసినప్పుడు అరమేయ భాష, అరమేయ భాష. అందులోనే ఆయన తలితాకుమి అని చెప్పి ఆ చిన్నదాన్ని ముట్టారండి, చిన్నదాన్ని లేపారండి. ఆ యేసు ప్రభు వారే ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక మందిని ముట్టి తన చెయ్యి చాపి ముట్టారు. అయితే ఇక్కడ మరి దేవాది దేవుడు కూడా రక్షింపనేరకుండానట్లు యెహోవా హస్తం కురుచు కాలేదని చెప్పి యెషయా 59:1 అంటున్నారు. దేవాది దేవుని హస్తము రక్షింపనేరకుండానట్లు యెహోవా హస్తం కురుచు కాలేదు. అయితే మరి అలాగే అనేక మందికి దేవాది దేవుడు మరి ఎర్ర సముద్రాన్ని మరి పాయలుగా చేసినప్పుడు ఈ మోషే గారు ఇలా చెయ్యి చాపినప్పుడే ఒక మానవుడు చెయ్యి చాపమని దేవుడు చాపగా ఆ సముద్రం పాయలైపోయిన గొప్ప దేవుడు మన దేవుడు. మరి దేవుడిని దేవా నన్ను నేల చెయ్యి విడిచితివి అని అడిగాడండి. వదిలేశారంట మన కోసం. మరి ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 3లో ఏముందంటే, నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 3వ వచనము. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయడు, తాను నీ పితరులతో చేసిన నిబంధనను మరచిపోడు. అలాంటి దేవుడు మన దేవుడు. ఎలాంటి దేవుడు? కనికరము గల దేవుడు. కనికరము గల దేవుడు మన దేవుడు. అలాగనే అంటే మన దేవుని యొక్క గుణ లక్షణాలు, ఆయన చేతితో ఎంత మందిని రక్షించారు, రాజుల నుంచి రక్షించారు. మరి తన బిడ్డలని, తనలో ఉన్న వారిని రాజులు ఏమి చేయలేకపోయారండి. 2వ సమూయేలు 22:17లో ఉన్నత స్థలముల నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొని మహా జలరాశుల నుండి తీసెను. చెయ్యి పట్టుకుని మహా జలరాశుల్లో ఉన్నా సరే ఆయన తీస్తారండి. అలాంటి దేవాది దేవుడు. అలాగే ఎబ్బేజు కూడా ప్రార్థన చేశాడు. ఏమని? ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గూర్చి మొర్రపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దుని విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా, ఎబ్బేజు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నీ చెయ్యి నాకు తోడుగా దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుమని ప్రార్థింపగా, 1వ దినవృత్తాంతములు 4వ అధ్యాయం 10వ వచనం. దేవుడు అతని మనవి చేసిన దానిని అతనికి దయచేశాను. అతను ఏమైతే ప్రార్థన చేశాడో అది ఆయనకి దయచేసాడండి.
అలాగే ఇప్పుడు దేవుని హస్తం కోసం మనం మాట్లాడుకుంటున్నాం. ఎజ్రా గారు కూడా మరి మొదటి నెల మొదటి దినమందు అతడు బబులోను దేశం నుండి బయలుదేరాడంట. అది ఎజ్రా 7వ అధ్యాయము 9వ వచనములో. తన దేవుని కరుణా హస్తము తనకు తోడుగా ఉన్నందున 5వ నెల మొదటి దినమున యెరూషలేమునకు చేరెను. తోడుగా ఉందంటండి చెయ్య ఆయనకి, ఎజ్రా గారికి. అలాగే ఎజ్రా గారు మేము మొదటి నెల 12వ దినమందు యెరూషలేమునకు వచ్చేటకై అహావా నది నుండి బయలుదేరగా మా దేవుని హస్తము మాకు తోడుగా నుండి శత్రువుల చేతిలో నుండి మార్గమందు పొంచి ఉన్న వారి చేతిలో నుండి మమ్మల్ని తప్పించినందున. చూసారండి ఎలాగా ఆ ఎజ్రా గారు ప్రార్థన విని రుజువులతో సహా మొదటి నెల మొదటి దినమందు, చూడండి మొదటి నెల మొదటి దినం, 5వ నెల మొదటి దినం, ఎలాగ నెలలతో సహా రుజువులతో సహా చెప్తున్నారు. అయితే ఆయన కరుణాహస్తము మరి ఎందుకు దేవుడు ప్రార్థన చేసినా గాని ఎందుకు సహాయం రాలేదు? మోషే గారు గురించి ఇందాక చెప్పాను కదా, మోషే గారు తన అక్క గురించి ఏమని ప్రార్థన చేస్తున్నాడు? సంఖ్యాకాండము 12-13 వచనం, 12వ అధ్యాయము 13వ వచనం. మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొర్రపెట్టెను. అప్పుడు యెహోవా మోషేతో ఏం చెప్పాడు? 7 దినాలు మిరియాముని ఊరి బయట పెట్టండి అని రిప్లై ఇచ్చారండి. అలాంటి మానవులు, ప్రవక్తలు, మరి సామాన్యులు ప్రార్థన చేసినప్పుడు ఆయన దేవాది దేవుడు కరుణ, మరి వాత్సల్యత కాదు మన దేవుడు, కనికరం గల దేవుడు. చూడండి 10వ వచనంలో, మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారము నుండి ఎత్తబడెను, అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుర్తిదాయను. అప్పుడే దేవుడికి మోషే మొరపెట్టాడు. ఆ దినాలలో దేవుడు మేఘంలోను మరి అగ్నిలోను అట్లా మాట్లాడేవారు. ఆ దేవుడు కృపగల దేవుడు. వెంటనే మరి ప్రార్థన చేయగానే మరి రిప్లై వచ్చేదన్నమాట. మరి దేవాది దేవుడు ప్రార్థన చేసినప్పుడు వినరా? 2వ దినవృత్తాంతములు 14వ అధ్యాయము 11వ వచనం, 2వ దినవృత్తాంతములు 14వ అధ్యాయము 11వ వచనం. మధ్య నుండి మా దేవా యెహోవా మాకు సహాయం చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము. యెహోవా మా దేవుడవు నీవే, నరమాత్రులను నీ పైన విజయం అందనీయకమని ప్రార్థింపగా. చూసారండి, మా పైన నరమాత్రులు విజయం పొందొద్దు, వాళ్ళు మమ్మల్ని హతమార్చొద్దని ప్రార్థన చేసినప్పుడు 12వ వచనంలో ఏముంది? యెహోవా ఆ కూషీలను ఆసా ఎదుటి నుండి యోధా వారి ఎదుటి నుండి నిలువనియ్యక వారిని మొత్తినందున వారు పారిపోయిరి. ఆ యాసరాజు మరి ప్రార్థన చేశాడు అన్నమాట. యెహోవా మాకు సహాయం చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము. యెహోవా నీవే మా దేవుడు, నరమాత్రులను మా పైన విజయం అందనీయకము అని ప్రార్థన చేసినప్పుడు వెంటనే దేవుడు ఏం చేశాడు? ఆ కూషీలు అన్నమాట, ఆసారాజు దగ్గరికి వచ్చేవాళ్ళు కూషీలు. ఆ కూషీలు మరి ఆశ ఎదుట నుండి యోధా వారి ఎదుట నుండి నిలువనియ్యక వారిని మొత్తేశాడు. రోగంతోనో భయంతోనో పెద్ద పెద్ద పుండ్లతోనో మొత్తినందువల్ల ఇక్కడ దేవుడు ఉన్నాడని చెప్పి వాళ్ళు పారిపోయారంట. మామూలుగా కూడా కాదు, పరిగెత్తుకుని పోయేలాగా ఆశ ప్రార్థన అంగీకరించి ఆశ శత్రువులందరూ పారిపోయారంటండి. ఇదంతా మన దేవుడు ఎంతగా సహాయం చేసే దేవుడని మనం ఇప్పుడు ఈ దినాన్ని మాట్లాడుకుంటున్నాం. 2వ రాజులు 19వ అధ్యాయము 19వ వచనం. 2వ రాజులు 19వ అధ్యాయము 19వ వచనం. యెహోవా మా దేవా, లోకమందున్న సమస్త జనులు నీవే, ఈ సమస్త జనులు నీవే, ఈ జనమంతా నీ వాళ్లే, నిజముగా అద్వితీయ దేవుడివైన యెహోవావని తెలుసుకున్నట్లుగా అతని చేతిలో నుండి మమ్మను రక్షించుము అని ఇక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు అంతటా ఆమోజు కుమారుడైన యెషయా ఆ ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు? హిజ్కియా ప్రార్థన చేస్తున్నప్పుడు యెషయా ప్రవక్త వచ్చి, యెషయా ప్రవక్త ద్వారా ఏమని రిప్లై ఇచ్చారు? దేవుడు ప్రవక్తను పంపించి హిజ్కియా వద్దకు యెషయాను పంపించి ఈ వర్తమానం పంపిన. ఏం వర్తమానం? ఇశ్రాయేలీల దేవుడవు యెహోవా సెలవిచ్చిన దేవునగా
ఇక్కడను చూడండి ఎంత గొప్ప సహాయమో, నీకు జయం వస్తుంది, నువ్వు భయపడొద్దని చెప్పి హిజ్కియాకి యెషయా గారి ద్వారా దేవుడు పంపించారండి. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. అయితే ఈ తండ్రి ఏమంటున్నారు, రక్షింపు నేరకులున్నట్లు యెహోవా హస్తం పొరుచు కాలేదని మనం చదువుకుంటాం కదా. మరి అంత గొప్ప దేవుడు మరి యోహాను గారు బాప్తిస్మం ఇచ్చే టైంలో ఏమని వినబడిందండి, ఆకాశం నుంచి పెద్ద శబ్దము, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నానని చెప్పి ఎంతో సంతోషంగా జనాలు అందరూ వినాలని చెప్పి ఆ శబ్దము జనాల కొరకే ఆ దేవుడు మాట్లాడారు. విశ్వాసం ఆయన మీద విశ్వసించాలని, ఆయన యందు ఆనందిస్తూ నా కుమారుడు ఇలాంటి వాడని చెప్పి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని దేవాది దేవుడు యేసు ప్రభు వారి గురించి మాట్లాడారు. మరి ఒకనాడు అబ్రహాము ఇస్సాకుని బలి ఇవ్వడానికని చెప్పి తీసుకెళ్తున్నాడు కదా. ఒకే ఒక కుమారుడు, ఆయనే వారసుడు అని చెప్పిన దేవుడు మరి అబ్రహాము బలిమ్మనగానే అబ్రహాం తీసుకెళ్ళాడు. దేవుడు ఇచ్చాడు కదా, ఇచ్చేద్దామని తీసుకెళ్తున్నాడు. సంతోషంగా వెళ్ళాడా? కాదు కదండి. ఎంతో నలిగిపోయి ఉంటాడండి, ఎంతో దుఃఖించి ఉంటాడండి. ఎంత వేదనతో తండ్రి మరి బలి ఇవ్వడానికి ఇంకెవరికో అప్పు చెప్పడం కూడా కాదు, ఆయన చేతులతో ఆయనే బలి ఇవ్వాలి. అలాంటప్పుడు ఆ తండ్రి హృదయం ఎంత వేదన చెంది ఉంటదండి. కాబట్టి ఒక తండ్రిగా, ఒక తల్లిగా మరి మనం ఆ స్థితిలో ఉంటే మనం ఎలాగా ఉంటుందండి. మనం ఏమనుకుంటాం, తల్లిదండ్రులుగా పిల్లలకు జ్వరం వచ్చింది అనుకోండి, తట్టుకోలేము. వాంతులు విరోచనలు అయితే తట్టుకోలేము. మరి వాళ్ళకి ఏ వచ్చినా మనం ఎంత తల్లిదండ్రులుగా ఎంత బాధపడతాం. అలాంటిది కుమారుడిని బలి సిలువుకి ఎక్కిస్తే మన బిడ్డల్ని ఏమంటాం, నా కొడుకు బదులు నన్ను వేసేయండి బాబు, నా కొడుకు అలా చేయొద్దండి, నా కొడుకు బదులు నాకు ఇవ్వండి శిక్ష అని చెప్పి అంటాం కదండి. అలాంటిది దేవాది దేవుడు యేసు ప్రభు వారిని మన పాపాన్ని ఎందుకండి ఆయన బలిగా ఇచ్చారంటే, యోహాను సువార్త 3:16 వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించారండి. ఎంత ప్రేమించారంటే ఆయన కుమారుణ్ణి బలిగా ఇచ్చేటంత ప్రేమ. మనకి ఎవరి మీద ప్రేమ ఉందనుకోండి, మనం అలా చేయగలమా? చేయలేం కదండి. ముందు మనము, మన బిడ్డలు, మన కుటుంబం, తర్వాతనే వెళ్తావాడు. అదే కదా మనం అనుకునేది, అదే కదా. అలాగే కదా ఎవరైనా అలా చేస్తాం మానవులు. కానీ తన కుమారుడిని కూడా బలిగా ఇచ్చేటంత ప్రేమ ఏ దేవుడు అండి చేశారు? ఈ లోక దేవుళ్ళు ఏం చేస్తారు, నిద్రపోతున్న వాళ్ళని లేపాలి, వాళ్ళనే లేపాలి, వాళ్ళకి పెళ్లిళ్ళు చేస్తారు. మళ్ళా ఈ మానవులు దేవుళ్ళకి పెళ్లిళ్ళు చేస్తారు, మరి వాళ్ళని ఊరేగించాలి, రకరకాలు చేస్తారు. లేకపోతే ఆయన కోపగించుకుంటాడంట, మా ఫ్రెండ్స్ చెప్తారు. అందుకని చెప్పి మన దేవుడైతే మనల్ని ఎంత ప్రేమించాడంటే, లోకమును దేవుడు లోకమును ఎంతో ప్రేమించారు. ఆయన అంత ప్రేమ బట్టి తన కుమారుని బలిగా మనకు అర్పించేశారండి. అంతేందుకండి, యేసుప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు ఆయన చేతిలో ఎంత శక్తి ఉన్నది. చనిపోయిన లాజరు, మరి లాజరు బయటకు రమ్మనగానే వచ్చారే, కానీ సిలువలో ఒక మానవుడిగా, శరీరాకారంలో ఉన్న మానవుడిగా, దేవా దేవా నా చెయ్యి ఏల విడిచితి అన్నాడు. మరి విధవరాలు కుమారుడు చనిపోతే విధవరాలు ఏడుస్తుంటే ఈయన కూడా ఏడ్చి అయ్యో అని జాలిపడి ఆ పాడిని ముట్టాడు. ఆయన చేత్తో పాడిని ముట్టగా ఆ కుమారుడు లేచి కూర్చున్నప్పుడు విధవరాలకి అప్పచెప్పారు. అలాగే కుష్ఠరోగి వచ్చి, అయ్యా నన్ను మత్తయి సువార్త 8:3 యేసుప్రభు వారు ఏమంటున్నారు, అందుకు ఆయన ఆ కుష్ఠరోగి అడిగినప్పుడు, అందుకు ఆయన నా చెయ్యి చాపి వాడిని ముట్టి, నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి అయిపోయిందంటే. యేసుప్రభు వారు ఉన్న ఈ లోకంలో ఆయనకి అంత శక్తి. ఎందుకని? ప్రార్థనా శక్తి. తెల్లవారునే లేస్తూనే ప్రార్థన చేసుకునేవారు. ఆ శక్తిని, ఆ జీవాన్ని ఆయన పొందుకున్నారు. అంటే ఆయన మాదిరి చూపించారు మనకి. కానీ మనం ఆయన పోలి నడుచుకుంటున్నావా? మార్కు సువార్త 9:27 కూడా అయితే యేసు వారిని
వాని చెయ్యి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలబడ్డాడు. కుంటోని చెయ్యి పట్టుకుని లేపగా ఆయన లేపగానే ఆ కుంటివాడు నిలబడ్డాడు. తర్వాత మత్తయి సువార్త 14:31 వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితే నశించుకొని మునిగిపోతున్న పేతురు గారిని గద్దిస్తున్నాడు. మునిగిపోతున్న ఆయన్ని చెయ్యి చాపి లేచి ముట్టగానే అది చెయ్యండి అప్పుడు ఆయన లేపాడు. ఎందుకు సందేహపడుతీవి అని చెప్పి. అలాగనే ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంత మందిని చెయ్యి చాపి ఆయన పైకి లేపారు కదండి. ఇందాక నేను చెప్పాను కదా, మత్తయి సువార్త 17:5 అంటే రిఫరెన్స్ చెప్తున్నాను. అతడు ఇంకను చూస్తుండగా ఇదిగో ప్రకాశమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. వాళ్ళు ఒక మేఘం కమ్ముకున్నప్పుడు ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. మత్తయి సువార్త బైబిల్ ఉంటే తీయండి. మత్తయి సువార్త 17:5. అయితే యేసుప్రభు వారి పుట్టుక గురించి లేఖనాల్లో రాయబడి ఉన్నదండి. లేఖనాల్లో రాయబడకుండా ఏది కూడా జరగలేదండి. అప్పుడు ఇంచుమించు మరి 3 గంటలు అయినప్పుడు మధ్యాహ్నమందు బాగా ఎండ అండి. ఎండలో ఆయన సిలువను మోసారు కదా. అప్పుడు ఏంటిది చీకటైపోయింది. ఆ యొక్క మంచి ఎండ కూడా చీకటైపోయిందండి. అది ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 9వ వచనంలో అనుకుంటాను. అక్కడ చదవండి ఎవరన్నా ఉంటే. ఆమోసు గ్రంథము 8:9 దయచేసి ఎవరన్నా చదవండి. అంటే ప్రవచనాత్మకంగానే ఇది జరిగింది అని తెలుసుకోవడం కోసం నేను మీకు చెప్తున్నాను. ఏమని ఉన్నది ఆమోసు, అదొక్కటి తీయండి మీరు దయచేసి. 8వ అధ్యాయము 9వ వచనం నేనే చదువుతున్నాను. ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా ఆ దినమందు నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపజేయుదును. ఏ దినమందు? ఈ దినమందే. యేసు ప్రభు వారు సిలువ వేసిన దినమందే ఆమోసు ప్రవక్త ముందుగానే ప్రవచించారు, చెప్పారు. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనం. ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా ఆ దినమందు నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపజేయుదును, పగటి వేళను భూమికి చీకటి కమ్మజేయును. ఏది కూడా ఆయన యొక్క పుట్టుక గాని ఆయన యొక్క పరిస్థితులు గాని అన్ని కొన్ని వందల సంవత్సరం క్రితమే ప్రవక్తల ద్వారా తెలియజేశారు. కానీ వాళ్ళకి ఏమీ అర్థం కాలేదండి. అర్థం కాక ఏమంటున్నారు? ఏలి ఏలి లామా సబక్తాని అంటే వీళ్ళేమనుకుంటున్నారు? ఏలే వచ్చేస్తాడేమో, ఏలే వచ్చి ఆయన్ని రక్షిస్తాడేమో అని చెప్పి ఏలియా కోసం అని వాళ్ళు అనుకుంటున్నారు. ఏలే వస్తాడని. ఎందుకు అనుకుంటున్నారంటే దానికి కూడా వాళ్ళు అనుకోవడానికి కూడా ఒక అర్థం ఉంది. ఎందుకంటే మలాకి గ్రంథము 4వ అధ్యాయము 5, 6 వచనాలు. మలాకి గ్రంథం 4వ అధ్యాయము 5, 6 వచనాలు ఏముందంటే యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునకు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునకు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపించకుండునట్లు అతడు, ఎవరంటే ఏలియా, అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును తిప్పును. అంటే ఏలియాను పంపిస్తాను అని చెప్పి ఆ ఏలియాను పంపించిన తర్వాత తండ్రుల హృదయం పిల్లల తట్టును, పిల్లల హృదయం తల్లిదండ్రుల తట్టును తిప్పేలాగా ఆ విధంగా ప్రవచనం మలాకి గ్రంథంలో ప్రవచించారండి. అందుకని వాళ్ళు అనుకున్నారు ఏలి ఏలి లామా సబక్తాని అంటే ఏలియా వస్తున్నాడు అనుకున్నారు. అంతే, వాళ్ళకి ఏమీ అర్థం కాలేదండి.
ఏంటి ఈ ఈ యొక్క మిట్ట మధ్యాహ్నం ఏంటి ఇలా చీకటి అయిపోయింది, ఒక్క ఆలోచన లేదండి. ఈ దినం ఏంటి ఇలాగా చీకటిగా అయిపోయింది అనే ఆలోచనే లేదు వాళ్ళకి. లేకుండా వాళ్ళు ఏమంటున్నారు, ఏలియా వస్తున్నాడు అంటున్నారు. ఆ గ్రహింపు లేదు. ఆయన ఆయన చెప్పినవన్నీ మర్చిపోయారు. ఏ తండ్రి అండి తన కుమారుని బలిగా ఇస్తారు? ఎంత మూర్ఖంగా ఆయన్ని సిలివేసేసి సిలివేసేసిన తర్వాత ఊరుకున్నారా? కావలి వాళ్ళకి ఒకవేళ ఎత్తుకుపోతారేమో అని చెప్పి చూడండి, మత్తయి సువార్త 27:62-66 చదువుదాం. మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతు నొద్దకు కూడి వచ్చి, చూడండి ఆయనని ఎలాగా సంబోధిస్తున్నారో, ఆ యొక్క మరి గుడ్డిగా ఉండి ఆ మూర్ఖత్వం వల్ల ఎలాగ మాట్లాడుతున్నారో చూడండి. మరునాడు అనగా సిద్ధపరచు ఆ దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతు నొద్దకు కూడి వచ్చి, అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తరువాత నేను లేచదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. కాబట్టి 3వ దినం వరకు సమాధిని భద్రము చేయని ఆజ్ఞాపించుము. వాని శిష్యులు వచ్చి వారిని ఎత్తుకొని పోయి, ఆయన మృతులలో నుండి లేచినని ప్రజలతో చెప్పుదురేమో. చూడండి, ఆ వంచకుడు ఇలా చెప్పాడు, బతుకున్నప్పుడు నేను 3వ దినాన్ని లెగిస్తానని. ఆ సమాధిని ఎత్తుకుపోయి లేచిపోయారని శిష్యులు అంటారేమోనని ఆ పిలాతు దగ్గరికి వచ్చి ఆ పరిసయ్యులు ప్రధాన యాజకులు చెప్తున్నారు. చూడండి, వాళ్ళు ప్రధాన యాజకులు అండి వాళ్ళు. మళ్ళీ అందుకు పిలాతు, కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయుడని వారితో చెప్పాను. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేసిరి. రాతికి ముద్రను వేసి సమాధిని భద్రం చేశారంటే, ముద్రను గెలిచిన జయయేసు, జయ జయ జయయేసు, జయయేసు. సమాధి గెలిచిన జయయేసు. మన దేవుడు గొప్ప దేవుడు అండి. ఆయన చెప్పారు, ఏళ్ళేంటి లేచిపోయి ఎత్తుకుపోయి లేచిపోతాడని చెప్పి వీళ్ళు ఆ విధంగా మనుషులు ఎంత భయంకరమైన మనస్తత్వం కలిగి ఉన్నారో చూడండి. యోహాను సువార్త 20:11 అయితే అప్పుడు మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తల వైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండట కనబడెను. మరియా గారు ఎంత ధనిరాలండి. మరియా ఎంత ధనిరాలు. ఆమె సమాధి దగ్గరికి వెళ్ళిపోయింది. వెళితే అక్కడ యేసు ప్రభు వారు లేకపోగా దేవదూతలు చూస్తుందండి. స్త్రీలు ఎంత ధన్యులు, ఎంత చక్కగా ఆలోచిస్తారు. మగవాళ్ళు ఆలోచిస్తారు, కాదని కాదు. అలాగే రోమ 6:4 కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనినట్లు, మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనినట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాత పెట్టబడుతుంది. అంటే ఏంటి? మనము పాపాల నిమిత్తం బాప్తిస్మం ద్వారా. కాబట్టి మన జీవితం ఎలాగున్నది మనల్ని మనం పరిశీలించుకోవాలండి. ఎందుకంటే ఆయన ఏమి చెయ్యాలో అన్ని చేశారు, ఎంత చేయాలో అంతా చేశారు. ఆయన గురించి ఏమీ దాచుకోలేదు. ఆయన గురించి ఏమీ దాచుకోకుండా మన గురించి సమస్తాన్ని దారపోచిన దేవుడు. మరి ఆ దేవా
నన్ను నేల చేయి విడిచితివి అని మొరపెట్టినప్పుడు అసలండి 100 గొర్రెలు ఉన్నాయి కదా, 100 గొర్రెల్లో 99 గొర్రెలు బాగుండి ఒక గొర్రె తప్పిపోతే ఆ గొర్రెను విడిచిపెట్టలేదు కదండి. మరి దేవుణ్ణి విడిచిపెట్టేశాడు. దేవుడు ఎందుకని? మన గురించి. దేవాది దేవుడు మన గురించి. ఆ గొర్రెకున్న ఆ గొర్రెనే వదలలేదండి. కానండి మన దేవుణ్ణి ఒక మేక పిల్లని అలనాడంట ఏం ఆచారం అంటే ప్రతి సంవత్సరం ఒక మేక పిల్లని ప్రతిష్ఠించి బలిగా ఇవ్వడానికి ఇది ఆ యొక్క ఆచారం. మన పాపాల నిమిత్తము ఈ గొర్రె కి పరాయచితం అని చెప్పి మేక అదేనాల్లో మేకలు ఇచ్చేవారు అనమాట. ఆ మేకని ఇది మన పాపాల నిమిత్తం అని చెప్పి ఆ మేకను అడవిలో వదిలేసి ఇది మన పాపాలు మోసుకుని పోయే ఈ బలికి దాగమని చెప్పి మేకలా బలిచ్చేసి అలాగా దేవాది దేవుడు ఒక మేకలాగా ఆ బలిదానం అయిపోయారండి మన గురించి. అలాగే చూడండి, ఒక ఎద్దు గాని ఒక గాడిద గాని గుంటలో పడితే అది అలనాడు ఆచారం తీయకూడదని అయినా గాని ఆ ఎద్దు గాని గాడిద గాని గుంటలో పడితే విడిచిపెట్టకుండా దాన్ని పైకి తీయాలని చెప్పారు. మరి మన దేవాది దేవుణ్ణి ఎందుకండి విడిచిపెట్టారు? దేవా నన్ను నేల చెయ్యి విడిచితివి, నన్ను నేల వదిలేశాను, దేవా దేవా అని చెప్పి మొరపెట్టుకున్నాడు. ఎందుకని? మన గురించి. ఆయన బలియాగం అయిపోయారండి. ఆయన నిజంగా మరి సిలువలో ఉండి కూడా తన తల్లిని వదిలిపెట్టలేదు. ఇదిగో అమ్మా అని పిలిచి ఇక్కడ ఏంటిది ఆ శిష్యులకి అప్పచెప్పారు. మరి అంత మంటుడు ఎండలో ఆ సిలువ ఎంతో భయంకరమైన బరువు అంటండి. ఉదయం 9 గంటలు మొదలుకొని 3 గంటల వరకు ఆ వీధుల్లో ఆ సిలువను మోసుకుంటూ ఎండలో వెళ్ళారండి మన గురించి. అసలు ఎంత భారం అండి. అలాగనే మరి సిలువలో పలికిన ప్రతి ఆ 7 మాటలు కూడా ఎంతో వర్తమానం అండి. అవి మనం ధ్యానించాలి. ప్రతిది కూడా దప్పిగొనుచున్నానని సమాప్తమాయని ఆత్మను అప్పగించాడు ఆయన. అంతకు ముందు ఆయన చేసిన కార్యాలు. మరి ఈ దినాన్ని మన స్థితి మారుతుందా? మనం ఎలాగుంటున్నాము? మన పరిస్థితి ఏంటి? మన బిడ్డలు ఎలాగున్నారు? మరి మనకు జీవితంలో ఎన్నో గుడ్ ఫ్రైడేలు వచ్చేస్తున్నాయి, ఇది అలవాటే మాకు అని అనుకుంటున్నావా? లేదండి, ఇది సీరియస్ గా తీసుకోవాలండి. ఎందుకంటే ఇది లేఖనాలు అది చెప్పబడ్డాయి. యేసుప్రభు వారి గురించి ముందుగానే కొన్ని వందల సంవత్సరాల క్రితమే ప్రవక్తల ద్వారా అవి తెలియచేయబడ్డాయండి. ఆయన శిష్యులను కూడా చెప్తుంటే సాతాను ఏం చేసింది? స్టెఫను మరి అలాగే చాలా మంది శిష్యులు 12 మంది శిష్యులను కూడా అలా చెప్తుంటే సాతాను మనుషుల్లో దూరి వాళ్ళని హింసించి చంపేశారు కదా. అలాగే ఈ దినాల్లో కూడా ప్రవీణ్ పగడాల గారిని కూడా అంటండి ఆయన కిడ్నాప్ చేసేసి హైదరాబాద్ లోనే 3 గంటలు హింసించారంటండి. పెదవులు ఇలా కోసేశారంటండి. ఈవేళ హర్ష కుమార్ గారు ఆ రిపోర్ట్ చదువుతున్నప్పుడు నాకు చాలా వేదన వేస్తుందండి. ఈ ఇన్ని సెంటీమీటర్ల ఇంచెస్ అంట లోతుకి ఇలా కోసిస్తే ఈ 4 పళ్ళు కింద పడిపోయి అంటండి. ఈ చేతులకి అన్ని కుట్టి కాళ్ళు కై దగ్గర కాల్చేసి ఇక్కడ బుద్ధి దెబ్బలు 3 గంటలు టార్చర్ పెట్టి చంపేశారంటే అక్కడే చంపేసి మీకు కూడా తెలుసు కానీ చెప్తున్నాను. ఆయన ఏం పాపం చేస్తారండి? ఇది ఏంటిది మత బిల్లు ఉంది కదా, మత మార్పిడి బిల్లు. ఎవరు కూడా మతాలు బోధించొద్దు అని ఒక బిల్లు పాస్ చేసేస్తే దానికి కౌంటర్ గా ఆయన ఈ నెల 16వ తారీఖుని వాయిదా అంటండి. ఆయన లాయర్లను అయితే జడ్జిలను అయితే కొనేసి వాళ్ళ వైపు తిప్పేస్తారేమోనని ఈయనే వాదిద్దామని నేనే వాదిస్తాను. ఫస్ట్ న్యాయాధిపతి నా తండ్రి, నా కింగ్, ఆయన న్యాయాధిపతి, ఆయన బిడ్డలమని చెప్పి ఆయనే వాదించుకుంటున్నారని ఆయన గెలవలేక చంపేశారండి. హతసాక్షి అయిపోయారు ఆయన. మరి మనం ఆయన కుటుంబం కోసం ప్రార్థన చేయాలి. మన కుటుంబం కొరకు ప్రార్థన చేసుకుని మన తలంపులు, మన క్రియలు, మన హృదయము, మన ఆలోచనలు ఎలాగున్నాయి, ఏంటి మన పరిస్థితులు ఎలాగున్నాయి, ఈ పరిస్థితులన్నీ మన కుటుంబం కొరకేనా, మన అభివృద్ధి కొరకేనా, మన స్వార్థమేనా? మరి సేవకుల కొరకు ప్రార్థన చేయాలి కదండి. సేవకులు సేవ చేసే వాళ్ళ కోసం మనం నమ్మకంగా ప్రార్థన చేయాలి. ఎందుకంటే మోడీ ప్రభుత్వం చాలా భయంకరంగా ఉన్నది. మణిపూర్ని ఎలా తగలబెట్టేశాడు. ఇప్పుడేమో ఇక్కడికి వచ్చి
ఇంకనెవరో జనసేన ఆ పవన్ కళ్యాణ్ వచ్చి ఇంకా వేషం ముందు ఒకటా ఉన్నాడు, ఇప్పుడు వేషం మార్చేసి ఆయనేమో బహిరంగంగానే చెప్తున్నారు కదా. మరి మనం ప్రార్థనలో ఉండి సాతాన్ని ఓడిపోయేలా చేయాలండి. ఎక్కువ ప్రార్థన చేయాలి, దేవునితోనే ఉండాలండి. మనం యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఏమొస్తుంది? ఏది చూస్తే అదే వస్తుంది. అలాగే మనం ఏది తలిస్తే అవే వస్తాయి. మన మనసు మన హృదయం ఎటువైపు ఉంటే అదే వస్తాయి. కాబట్టి మన పరిస్థితి ఎలా ఉన్నదో మళ్ళీ మనం చూసుకోవాలండి. ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ప్రార్థన ఆత్మలో మెలకువగలిగి ప్రార్థన చేసుకున్నాం. మంచి దినాల్లో ఉన్నాం, దేవుని రాకడ సమయంలో ఉన్నాం. మరి ఎలాగ అన్ని జరుగుతున్నాయండి. మంచి దినాల్లో ఉన్నట్టు గుర్తులు అన్ని జరుగుతున్నాయి. కాబట్టి ఆత్మలో మెలకువగలిగి దేవా దేవా నా దేవా నా బిడ్డలను నన్ను కాపాడు, మమ్మల్ని రక్షించు, మా సేవకులను కాపాడు అయ్యా. అయ్యా మా ఆంధ్రాను కాపాడు, తెలంగాణను కాపాడు, మా దేశాన్ని కాపాడని మనమే మొరపెట్టకపోతే ఇంకెవరు మొరపెడతారండి? ఎక్కువగా ప్రార్థన చేయాలండి. యేసుప్రభు వారే ఇంకా చీకటి ఉండగా వెళ్ళి ప్రార్థన చేసుకున్నారు శక్తి కోసం. మరి మనకెంత అవసరం అండి ప్రార్థన? కాబట్టి మనందరం కలిసి నా దేవా మా ఆంధ్రాను కాపాడు, మా బిడ్డలను కాపాడు, కుటుంబాన్ని కాపాడు, సంఘాలను కాపాడు. ఇగో చర్చిలు కూల్చేయమని కూడా జీవో పెట్టాడండి ఎవరైతేనో పవన్ కళ్యాణ్ గారు. మన చర్చిలు మనం కాపాడుకోవాలి. కేవలం ఆయుధం ప్రార్థన అనే ఖడ్గాను ధరించి ప్రార్థన చేద్దాం. వందనాలండి. అందరూ కొంతసేపు ప్రార్థనలో ఉందాం, ప్రార్థన చేద్దాం. ఎవరికి వాళ్ళే మౌనంగా ఉండకుండా ఆ దేవుని ధ్యానించుకుంటూ ప్రార్థన చేద్దామండి. ప్రార్థన చేద్దాం. ప్రభువా వందనాలు నాయన. తండ్రి నీకు స్తోత్రం ప్రభువా. నాయన అయ్యా పరమ తండ్రి, అయ్యా నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచావు నాయన. తండ్రి ఇదిగో నా ప్రభువా నాయన, నీ ప్రవక్తుల ద్వారా మీరు వచ్చారు తండ్రి. నాయన అయ్యా మీరు దేవాది దేవుడైన దేవుని కుమారుడు, పరలోక మహిమను విడి లోకానికి వచ్చావు తండ్రి. నాయన అయ్యా మమ్మల్ని రక్షించడం కోసం వచ్చావయ్యా. అయ్యా మేము నరకానికి వెళ్లకుండా తప్పించడం కోసం వచ్చావయ్యా. మేము రోగాల్లో ఉంటే స్వస్థపరచడం కోసం మీరు నాయన నలగగొట్టబడ్డారు తండ్రి. అయ్యా మా చెడు తలంపులు మీద జయము కొరకు నాయన. అయ్యా సిలువులో నాయన అయ్యా ముళ్ళ కిరీటంతో నాయన తలను నాయన అయ్యా ముళ్ళు దించారు ప్రభా. ఆ ముళ్ళు ద్వారా, ఆ రక్తం ద్వారా నా తలలో ఉన్న వ్యర్థమైన తలంపులని తీసేయి తండ్రి. అయ్యా నన్ను కనికరించు, నా బిడ్డలను కనికరించయ్యా. దాటిపోవద్దు నాయన. అయ్యా ఈ రాకడలో ఉండాలి, రక్షణ పొందిన మేము నాయన ఇంకా నాయన మరుగుజ్జు భక్తిలోనే, ఎదగని స్థితిలోనే, ఆత్మలో ఎదగకుండానే ఉంటే ఏమి లాభం ప్రభా? ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? అయ్యా నరకంలో నాయన కళ్ళు తెరిస్తే ఎలాగ ప్రభా? అగ్ని ఆరదు, పురుగు చావదు తండ్రి. అలాంటి దుస్థితి నుంచి మమ్మల్ని విడిపించు ప్రభా. మా బిడ్డలకి నాయన ఆధారం మీరే ప్రభా. అయ్యా మా దిక్కు మీరే, మా దాగుచోటు మీరే తండ్రి. అయ్యా ఇదిగో నాయన అయ్యా శిలువ రక్తమును నాయన మా కుటుంబాల మీద పోయండి తండ్రి, మా బిడ్డల మీద పోయండి. యవనస్తులైన మా బిడ్డలు నాయన తొట్టులకుండా కాపాడు ప్రభా. అయ్యా నీకు వందనాలు నాయన. అయ్యా ప్రవీణ్ పగడాల గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభా. అయ్యో తండ్రి, అయ్యా ఎంత జ్ఞానవంతుని పోగొట్టుకున్నావు నాయన. ఎంత తెలివైన వ్యక్తి నాయన, ఎప్పుడు నవ్వుతూనే బోధించే వ్యక్తి నా ప్రభా. ఎంత మంచి సాక్ష్యం గల నాయన. అయ్యా నీ కుమారుడయ్యా నేను పోగొట్టుకున్నావు తండ్రి. అలాంటి స్థితి నాయన ఏ సేవకుడికి రాకుండా మేము ప్రార్థనలో మా బిడ్డలు మా సేవకులు నాయన ఎత్తు పట్టుకోవడం మాకు నేర్పించయ్యా. ప్రార్థనాత్మ దయచే ప్రభువా. మా ఆంధ్రాన్ని కాపాడు తండ్రి. అయ్యా ఇదిగో నాయన న్యాయం చేయి ప్రభువా, మాకు న్యాయం చేయి తండ్రి. నాయన మా పక్షాన్ని ఎవరు వాదిస్తారు ప్రభా? ఇప్పుడైతే కేపాల్ గారు నాయన నిలబడ్డారయ్యా. ఆయన మీరు బలపరచు తండ్రి. నాయన ఈ జ్ఞానంతో నింపండి ప్రభా తండ్రి. ఈ సేవకులు నాయన కంచివే ప్రభా. యూనిటీ దయచే తండ్రి, ఐక్యమత్యం దయచే ప్రభా. నాయన అయ్యా నాయన స్వదేశ విదేశ సేవకులు నాయన ఆరోగ్యం దీర్ఘాయుష్ దయచేయండి. వారి కుటుంబాల చుట్టూ కంచి మేము ప్రార్థిస్తున్నాను ప్రభా. న్యాయం చేయి తండ్రి. అయ్యా చర్చిల చుట్టూ కంచి వేయి ప్రభా. దుష్టుడిని ఏ స్వాధీనానికి అప్పచెప్తున్నావు తండ్రి. అయ్యా నీకే వందనాలు. ఎవరి కుటుంబాలకి, నీ బిడ్డలకి, సేవకులకి ఏ నష్టం కలగకుండా కాపాడు ప్రభా. కనికరించు నాయన.
కృప చూపించు ప్రభు. అయ్యా తండ్రి, మా బిడ్డల చుట్టూ కంచివేయన ఆయన విత్తిన వాక్యం మా హృదయాల్లో భద్రపరచు ప్రభు. వినటానికి అలవాటు పడిపోకుండా ఇన్నిన వాక్య ప్రకారం జీవించడం నేర్పించు ప్రభు. ఆత్మలో మేళకు దయచే తండ్రి. అయ్యా మేము ఎల్లప్పుడూ నాయన గమనిక కలిగి ఆయన మా సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం నేర్పించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.